హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తుంది, 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగను ఏ రోజున ఏ పేరుతో పిలుస్తారు, ఏ పూలతో అలంకరించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బతుకమ్మ అనేది తెలంగాణ మహిళలు జరుపుకునే పూల పండుగ. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూలతో అలంకరించి గౌరీదేవిని ప్రతిష్ఠించి అమ్మవారిని కొలుస్తారు. ప్రకృతిని అమ్మవారి స్వరూపంగా భావించి ఆడుకునే పండుగే బతుకమ్మ. రోజుకో తీరులో పూలను పేర్చి ఆడి పాడే ఉత్సవం బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకునే అతిపెద్ద వైవిధ్య ఉత్సవం బతుకమ్మ. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను పాట రూపంలో పాడుతూ ఆడుకునే పండుగే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ భాద్రపద మాసము మహాలయ అమావాస్యతో మొదలుకొని ఆశ్వయుజ మాసము శుద్ధ అష్టమి తిథితో ముగుస్తుంది. ఈ ఆఖరి రోజే దుర్గాష్టమిగా మనం జరుపుకుంటాము. ఈ 9 రోజులు కూడా 9 రకాలైనటువంటి బతుకమ్మలను తయారు చేసి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాటలు పాడుతూ తిరుగుతూ ఎంతో వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాలు 9 రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో సంబరంగా జరుపుకునే వేడుక. ఈ 2025 సంవత్సరం బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం మహాలయ అమావాస్య తిథితో ప్రారంభమై సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారము ఆశ్వయుజ అష్టమి తిథితో ముగుస్తుంది. బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే పండుగే బతుకమ్మ పండుగ. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి నిత్యం గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఔషధ గుణాలున్న పూలను బతుకమ్మలుగా పేర్చడం కోసము ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మల్లె, మందార, మరువము, పారిజాతము, కమలము, తామర, గన్నేరు, గుమ్మడి, గులాబీ మొదలగు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చుతారు. అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. ఒక్కొక్క రోజు బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలిచి అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్య, దీన్నే పితృ అమావాస్య అంటారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజు అమ్మవారికి నువ్వులు, బియ్యపిండి, నూకలు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. అమ్మకు చప్పిడి పప్పు, బెల్లము, అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. మూడవ రోజు బతుకమ్మను సెప్టెంబర్ 23వ తేదీ విదియ తిథి మంగళవారం రోజు అమ్మను ముద్దపప్పు బతుకమ్మగా కొలుస్తారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మకు సమర్పిస్తారు. 4వ రోజు బతుకమ్మ సెప్టెంబర్ 24వ తేదీ ఆశ్వయుజ శుద్ధ తదియ తిథి బుధవారం రోజున నానబియ్యం బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున నానేసిన బియ్యము, పాలు, బెల్లము కలిపి తయారు చేసిన నైవేద్యము అమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 5వ రోజు సెప్టెంబర్ 25వ తేదీ ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి గురువారం రోజున అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున అట్లు తయారు చేసి అమ్మకు నివేదిస్తారు. బతుకమ్మ ఆట పూర్తయిన తరువాత మహిళలందరూ అట్లను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ పండుగ 6వ రోజు సెప్టెంబర్ 26వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పంచమి శుక్రవారం రోజున అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున బతుకమ్మ ఆడరు. అమ్మ కోసం ఎలాంటి నైవేద్యము తయారు చేయరు. 7వ రోజు సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శనివారం రోజున వేపకాయల బతుకమ్మగా అమ్మను కొలుస్తారు.
సకినాల పిండిని వేపకాయలుగా తయారు చేసి నూనెలో వేయించి అమ్మకు నివేదన చేస్తారు. బతుకమ్మ పండుగ 8వ రోజు సెప్టెంబర్ 28వ తేదీ ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి ఆదివారం రోజు వెన్న ముద్దల బతుకమ్మగా అమ్మను కొలుస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లము కలిపి నైవేద్యంగా తయారు చేసి అమ్మకు సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ 9వ రోజు బతుకమ్మ సంబరాల్లో భాగంగా సెప్టెంబర్ 29వ తేదీ ఆశ్వయుజ శుద్ధ అష్టమి తిథి ఈ రోజు దుర్గాష్టమి నాడు సోమవారం రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ సద్దుల బతుకమ్మను పెద్ద బతుకమ్మగా కూడా పిలుస్తారు. అయితే ఈ 2025వ సంవత్సరము బతుకమ్మ సంబరాల్లో భాగంగా 9వ రోజు సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజు వచ్చిందండి. ఉదయం వేళల్లో సప్తమి తిథి పగలు 12 గంటల 25 నిమిషముల వరకు ఉంది. ఆ తరువాత అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. సద్దుల బతుకమ్మను, గౌరమ్మను ఎప్పుడైనా నిమజ్జనం చేసేది సాయంత్రం వేళల్లోనే కాబట్టి అష్టమి తిథి సోమవారం సాయంత్రం వేళల్లో సెప్టెంబర్ 29వ తేదీన ఉంది కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తారు కాబట్టి సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు అష్టమి తిథి మధ్యాహ్నం 1:36 నిమిషముల వరకు ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ పండుగను 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని 2 బతుకమ్మలను పేర్చి మహిళలందరూ ఎంతో వైభవంగా బతుకమ్మ ఆట ఆడుకుంటారు. పెరుగన్నము, చిత్రాన్నము, నిమ్మకాయ పులిహార, నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఇలా 5 రకాల సద్దులను అమ్మకు సమర్పిస్తారు. ఈ రోజున దూర ప్రాంతంలోని అక్క చెల్లెళ్ళు, బంధువులు అంతా కలిసి ఒక చోట చేరుతారు. మహిళలంతా కలిసి ఘనంగా బతుకమ్మ ఆడతారు. ఆట పూర్తయిన అనంతరము బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఆడబిడ్డలను ఇంటికి పిలిచి సంబరాలు చేసుకుంటారు. బతుకమ్మ ఒక సామాజిక ఉత్సవం. కులమత, వర్గ, వృత్తి, ప్రాంత సాంప్రదాయాలకు అతీతంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.